జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని నాడు రెచ్చిపోయిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ కూడా ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడటంతో ఉక్కిరి బిక్కిరైపోయే పరిస్థితి. గతంలో చేసిన పనులకు సంజాయిషి చెప్పుకోలేక ఇప్పుడు నూతన ప్రభుత్వం మన్ననలు పొందలేక మధ్యలో అంటే ముందు నుయ్యి వెనక్కిపోయేలాగా ఉందో వాళ్ళ పరిస్థితి. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇటీవల కాలంలో బాగా వినపడినటువంటి పేరు పిఎస్ఆర్ ఆంజనేయులు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించడంతో పాటు అనేక కీలక వ్యవహారాలను చక్కబెట్టినటువంటి వ్యక్తి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. రేపొద్దున ఫోన్ ట్యాపింగ్ అనే ఎంక్వైరీ మొదలు పెడితే మొట్టమొదటిగా చిక్కబోయేది ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులే. సో ఈయన చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ కలిసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలుపు ఖాయమైందో అప్పుడు వెళ్ళిపోయి చంద్రబాబు గారిని కలిసే ప్రయత్నం చేశారు. బట్ అప్పుడు అపాయింట్మెంట్ లేదని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయులు అడ్డుకోవడం జరిగింది. అప్పట్లో చాలా మందిని అడ్డుకున్నారులేండి. కొంతమంది ఎవరు సిట్ అధిపతిగా ఉన్నటువంటి కొల్లుని కానివ్వండి లేదా సిఐడి సంజయ్ని కానివ్వండి వీళ్ళందరినీ కూడా చంద్రబాబు గారు కలపడానికి ఒప్పుకోవాలా. అందులో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఒక వ్యక్తి. నారా లోకేష్ గారి రెడ్ బుక్ లో పిఎస్ఆర్ ఆంజనేయులు పేరు ఉందని కూడా ఒక వినికిడి. సో ఈయన ప్రయత్నం చేస్తే కుదరలేదు. తర్వాత ఆయన ఛాంబర్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఛాంబర్ లోకి వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా సెక్యూరిటీ అధికారులు అడ్డుకున్నారు. తాజాగా మనం కూడా చూసాం సెక్రటరియట్ లో చంద్రబాబు గారు అనుమతించకపోవడంతో కరకట్ట మీద ఆయన ఇంటి దగ్గర ఎలాగా అనుమతించలేదు, సెక్రటరియట్ దగ్గర కూడా ఆయన లోనికి వెళ్ళడానికి అనుమతించకపోవడంతో గబగబా వెళ్ళిపోయి దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోయి కారు కూడా ఇక్కడ. అప్పట్లో మనం దాని గురించి కూడా వీడియో చేసి మాట్లాడుకున్నాం. పిఎస్ఆర్ ఆంజనేయులకి చంద్రబాబు గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదని అప్పట్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. తాజాగా అయినప్పటికీ కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు వదిలిపెట్టడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు గారిని కలిసి ఒక్కసారి క్షమాపణ చెప్పాలి. ఆయనకు క్షమాపణ చెప్పి విఆర్ఎస్ తీస్తే నేను తీసుకుని వెళ్ళిపోతాను, అవసరమైతే తప్పుకుంటానని చెప్పి ఆయన ఒక వాదనకైతే వచ్చినట్టుంది. ప్రధానంగా నేను చంద్రబాబు గారికి క్షమాపణ చెప్పడానికి మాత్రమే వచ్చాను తప్ప ఇందులో వేరొక ఉద్దేశం లేదని తనకు కలిసిన అందరికీ చెప్తున్నారట. ఒక్కసారి చంద్రబాబు గారు అపాయింట్మెంట్ ఇప్పించండి, ఒక్కసారి ఆ విషయం ఆయనకి చేరవేయండి, నన్ను దగ్గరికి రానివ్వట్లేదు, నేను క్షమాపణ చెప్పడానికే వచ్చాను, నా తప్పు తెలుసుకున్నాను, నేను ఇక చేసేది కూడా లేదు, విఎస్ఆర్ తీసుకుని వెళ్ళిపోతాను, నాకు ప్రభుత్వం అనుమతిస్తే నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని అవసరమైతే వెళ్ళిపోతానని చెప్పి ఆయన పదే పదే తనకు తెలిసిన కొంతమంది ద్వారా చంద్రబాబు గారికి రాయబారం పంపే ప్రయత్నం చేస్తున్నారు. బట్ చంద్రబాబు గారు ఇవేవి కూడా అసలు వాళ్ళ పేర్లే చంద్రబాబు గారు ఎత్తితే ఊరుకునే పరిస్థితి అక్కడ కనపట్లేదని చెప్పి అందరూ కూడా చెప్పే పరిస్థితి. తాజాగా చంద్రబాబు గారు మొన్న రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో 2 రోజులు హైదరాబాద్ రావడం జరిగింది. ఈ సమయంలో కూడా కనీసం సరే అక్కడ ఏపీలో కుదరట్లేదు, హైదరాబాద్ లో ఇంటి వద్దకు వచ్చాను అంటే అనుమతిస్తారు అనుకున్నాడో ఏమో కానీ హైదరాబాద్ లో ఇంటి వద్దకు కూడా వెళ్ళిపోయి పడిగాపులు కాశాడట. అంటే సాధారణ వ్యక్తులు అయితే పడిగాపులు కాస్తారో ఆయన పిలుస్తారేమోనని చెప్పి పడిగాపులు కాసే పరిస్థితి. బట్ సెక్యూరిటీ అధికారులు మాత్రం ఆయనకు లోనికి పంపలేదు. మేము పంపాలి అంటే ఖచ్చితంగా లోన్ నుంచి స్పష్టమైన ఆదేశం రావాలి, అందులో మిమ్మల్ని అసలే పంపొద్దని చెప్పి గతంలోనే చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మేము పంపలేమని చెప్పి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అధికారులు కూడా చెప్పే పరిస్థితి. చంద్రబాబు గారికి వచ్చాడు అని తెలిసినా కానీ ఆయన లోనికి రమ్మని మాత్రం చంద్రబాబు గారు అనలేదట. ఆయనకైతే సమాచారం అందింది. బట్ చంద్రబాబు గారు మాత్రం పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కలిసి మాట్లాడటానికైతే ఆయన సుముఖంగా లేరని అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో ఆయన చేసినటువంటి అరాచకాలన్నీ ఇన్ని కాదు, టీడీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ తో పాటు టీడీపీ నేతల ఆస్తుల మీద కూడా అప్పట్లో కక్షగట్టి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడంలో పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా కీలకంగా వ్యవహరించారు. సిట్ అధిపతి కొల్లుకి పూర్తిగా సహకరించి, అటు సిఐడి సంజయ్కి పూర్తిగా సహకరించి చంద్రబాబు గారిని నారా లోకేష్ ని టీడీపీ నేతల్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా అప్పట్లో ఈయనైతే పనిచేయడం జరిగింది. ఇంటెలిజెన్స్ అనేది ఆ ప్రభుత్వానికి గుండెకాయ వంటిది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ఆధారంగానే ప్రభుత్వ పనితీరు అనేది ముందుకెళ్తుంది. ఏట్లో వ్యతిరేకత వస్తుంది, ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనే దాని మీద పూర్తి స్థాయి అవగాహన ఇంటెలిజెన్స్ అధికారులకే ఉంటుంది. సో ఆ శాఖను జగన్మోహన్ రెడ్డి కావాలని తీసుకొచ్చి ఇచ్చాడు. బట్ ఎన్నికల ముందు ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది అనుకోండి, అది వేరే విషయం. గతంలో ఇన్ని చెప్పినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలో ఏబి వెంకటేశ్వరరావుకి పాపం 5 ఏళ్ల పాటు పోస్టింగ్ ఇవ్వకుండా చివరి రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ ఇచ్చి దారుణంగా అవమానించింది గత ప్రభుత్వం. సరే చంద్రబాబు గారు మరీ అంత దారుణంగా వ్యవహరించే వ్యక్తి కాదు కానీ ఖచ్చితంగా చేసిన పనులను లీగల్ గా ఎదుర్కోవాలి, చట్ట ప్రకారం శిక్షణ అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజంగా మీరు కన్నా ఎటువంటి మీ పాత్ర లేకపోయి ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నాడు జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటాడు మరో 10-15 ఏళ్ళు, కాబట్టి మేమేం చేసినా మమ్మల్ని ఎవడ అడగడు అని చెప్పి ఎవరైతే ఇలాంటి అధికారులు కొంతమంది విర్రవీగారు వారందరికీ మాత్రం ఈ రోజు ఇది ఒక గుణపాఠంగా మారింది. అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకటేనంట,
ఇప్పుడు జవహర్ రెడ్డి ఉన్నాడు. జవహర్ రెడ్డికి చివరి సెకండ్ లో పాపం రిటైర్ అయిపోతున్న సమయంలో ఏదైతే ఏబి వెంకటేశ్వరరావుకి సేమ్ జరిగిందో జవహర్ రెడ్డికి అదే జరిగింది. రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ ఇచ్చాడు, ఆ రోజు ఆయన రిటైర్మెంట్ అయిపోయాడు. ఆయన్నే క్షమించాడు. సిఎస్ జవహర్ రెడ్డినే క్షమించిన చంద్రబాబు గారు నన్ను క్షమించరా, అవసరమైతే నాకు పోస్టింగ్ ఇవ్వరా, పోనీ ఇవ్వకపోయినా పర్వాలేదు నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి ఆయన అడగటానికి ప్రయత్నం చేస్తున్నాడట. కాకపోతే చంద్రబాబు గారు ఆయన ఏదో రిటైర్ అయిపోతున్నాడు కాబట్టి సరే ఆయన ఉసురు మనకెందుకులే, ఆల్రెడీ గతంలో ఏబి వెంకటేశ్వర విషయంలో గత ప్రభుత్వం ఏం చేసిందో చూసాం, అలాంటి నీచమైన పనులు మనం చేయకూడదనే ఒక ఉద్దేశంతో ఆయన్ని చివరి రోజు పోస్టింగ్ ఇచ్చి మొత్తానికి రిటైర్మెంట్కి అయితే పంపడం జరిగింది. బట్ వెళ్ళినంత మాత్రాన కేసులు ఎక్కడికి పోవో, ఆయన ఎక్కడ వదిలిపెట్టే పరిస్థితి అసలే ఉండదు అనుకోండి. ఆ వైజాగ్ లో భూముల కబ్జాలకు సంబంధించి ఆల్రెడీ కేసు రెడీగానే ఉంది. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నాడో ఈయన ప్రధాన ఉద్దేశం కూడా అదే, అందరినీ క్షమించిన చంద్రబాబు గారు నన్ను క్షమించరా, వాస్తవానికి నేనేం చేసింది లేదు, నేనేమీ చేయలేదు అని అందరికీ చెప్పుకుంటున్నారట. కానీ అంతా చేసింది పిఎస్ఆర్ ఆంజనేయులే, నాటు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండని అంతా చేసింది ఆయన అందరికీ తెలుసు. అన్ని సమాచారాలు ఇచ్చి నాడు ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి టీడీపీ జనసేనకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని కూడా అధికారులకు అటు సిఐడికి కానివ్వండి ఇటు సిట్కి కానివ్వండి వీళ్ళందరికీ కూడా లీక్ చేసి వాళ్ళను ఉసుగొల్పి వాళ్ళ మీద దాడులు చేయడం, అరెస్టులు చేయడం, లేకపోతే వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం ఇవన్నీ కూడా చేసింది ఈయనే. అప్పట్లో నారాయణ విద్యా సంస్థల మీద కానివ్వండి, ఆ నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూట్ల మీద కానివ్వండి పూర్తి స్థాయిలో దాడులు చేయడం వెనుక ఈయన పాత్ర చాలా స్పష్టంగా ఉంది. అలాగే నాడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన సమయంలో కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల పాత్ర చాలా స్పష్టంగా ఉంది. సో ఈ విషయాలన్నీ చంద్రబాబు గారికి తెలుసు కాబట్టే ఇన్ని రోజుల నుంచి పిఎస్ఆర్ ఆంజనేయులు తిరుగుతున్నప్పటికీ కూడా ఆయన్ని కలిసే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేదు. కానీ ఒకటే కోరుకుంటున్నాడు, ఏమని, నేను ఒక్కసారి క్షమాపణ చెప్పాలి, బాబు గారిని కలవాలి, ఒకసారి క్షమాపణ చెప్పి క్షమించమని అడగాలి. సరే తెలుసో తెలియకో చేశా, నేను కావాలని చేయలేదు, తెలుసో తెలియకో చేశా, కానీ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలేయాలి. ఒకవేళ కుదరదు అంటే విఆర్ఎస్ ఇస్తే, అంటే ఈయన భయం ఒక్కటే, రేపొద్దున కేసులు తిరగదోడితే రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేరును బయటికి తీసి లీగల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే అతిపెద్ద కేసుగా మారబోతుంది ఫోన్ ట్యాపింగ్. దీనిలో ప్రధానంగా ఎవరి మెడకు చుట్టుకోబోతుంది అంటే పిఎస్ఆర్ ఆంజనేయుల మెడకే చుట్టుకోబోతుంది. ఆయనే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ప్రధాన ఆరోపణ. నాడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి దగ్గర నుంచి టీడీపీ నేతల వరకు నాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధానంగా పేర్కొన్నటువంటి పేరు పిఎస్ఆర్ ఆంజనేయులు, నాడి ఇంటెలిజెన్స్ చీఫ్. సో తెలంగాణలో ఏం జరిగిందో ఆల్రెడీ చూసాం. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు దాదాపుగా కేసీఆర్ మెడకో కేటీఆర్ మెడకో చుట్టుకునే దాకా వెళ్ళింది. సరే ప్రస్తుతానికైతే నడుస్తుంది అనుకోండి. సో అంతకు మించిన కేసు ఆంధ్రప్రదేశ్ లో రేపు రాబోతుంది. దీని మీద పూర్తి స్థాయి సమాచారం తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలి. దీన్ని అవసరమైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని సిబిఐకి కూడా ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఆఫ్ ద రికార్డు కూడా వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇవి కన్నా రేపొద్దున వెలుగులోకి వస్తే తన ఏదైతే ఈ భవిష్యత్తు ఉందో అది పూర్తిగా స్పాయిల్ అవుతుందనే ఒక ఉద్దేశంతో ముందుగానే క్షమాపణ చెప్పి తప్పుకుంటే నా జోలికి రారు, నా జీవితం సాఫీగా సాగిపోతుందని భావించినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. హైదరాబాద్ వెళ్ళి అక్కడ కూడా బాబు గారు కలిసే ప్రసక్తే లేదు. ఒక్కసారి బాబు గారికి క్షమాపణ చెప్పుకునే అవకాశం కల్పించాలని చెప్పి కనపడిన టీడీపీ నేతలకి కనపడిన అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు గారు మాత్రం పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వారిని కలవటానికి పూర్తిగా సుముఖంగా లేరని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది.